జమాతే హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్లో టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఆనాడు పలు సందేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రజలు ఎలా జీవించాలనే ఉద్దేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మేధావులు పాల్గొని మాట్లాడారు. కోటా చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మనిషి ఏ విధంగా ఉండాలనే టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి వివరించారన్నారు. ఈ కార్యక్రమంలోని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు, జమాతే హింద్ అసోసియేషన్ నేతలు తదితరులు పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హిందూ ఆర్గనైజేషన్స్ వారు ఈరోజు ఈ సర్కస్ గ్రౌండ్లో 3 రోజుల పాటు ఎక్స్పో ప్రదర్శించడం జరిగింది. ఇందులో ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే తర్వాత ఈ తదనంతరం ఎలా ఉంటాడు అనే దానిపైన క్లియర్గా అన్ని స్కూల్స్ కానీ వాళ్ళ ఆర్గనైజింగ్ టీమ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఆ టీచర్స్ అన్నీ ఎలా ఉండాలి, ఒక మనిషి ఏ విధంగా ఉంటే మనకి ఫ్యూచర్లో బాగుంటుంది, అందరూ ఇలాంటి మతాలకి కులాలకి అతీతంగా అందరు మనుషులు మెదులుకోవాలని వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి చెప్పినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. 3 రోజుల ఎక్స్పో ఎగ్జిబిషన్ కార్యక్రమము సర్కస్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో 70 స్టాల్స్ ఉన్నాయి. ప్రతి స్టాల్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవనం గురించి అతను చెప్పినటువంటి బోధనలపై స్టాల్స్ పెట్టాము. మనిషి ఏ విధంగా జీవించాలి, మరణాంతరం ఏమవుతుంది, మంచి చెడు ఏది అనేటటువంటి విషయాలు, మద్యపానము, ఆ తర్వాత వడ్డీ అనేటటువంటిది, తల్లిదండ్రుల సేవ అనేటటువంటిది, మొత్తం మన జీవన సరళిలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపడం, మరి దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపెట్టారు, అది స్టాల్స్ రూపంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు 19 రోజు రాత్రి 9 గంటలకు ఒకటి కవి సమ్మేళనం కూడా ఉంది. ఆ తర్వాత 2వ రోజు 21 ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది.